హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హయా పటేల్. ముందు వీడియో చూసినట్టయితే అందులో అయితే మేము యాదగిరిగుట్ట వీడియో అప్లోడ్ చేసిన, చూడకుంటే వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మేము స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయినాం. ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అయిపోయినాం. మార్నింగ్ ఏమో యాదగిరిగుట్ట దర్శనం అయితే అయిపోయింది. తర్వాతనైతే మేము స్వర్ణగిరికి వెళ్ళాం. ఆ తర్వాత మేము బిర్లా మందిర్ వెళ్ళాం. లాస్ట్ దాకా చూడండి. అసలు బెస్ట్ ఎక్స్పీరియన్స్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆఫ్టర్నూన్ కదా గుడి క్లోజ్ చేసేసారు. అప్పటిదాకా అక్కడ లైన్లో ఉండే. ఓపెన్ అయినాక దర్శనం మాదే. అప్పుడు మేము దేవుడి ఆరగింపు అవన్నీ చేస్తారు కదా, అది మేము మా కళ్ళారా చూసినాం. ఎంత బాగుందో, ద బెస్ట్ దర్శనం అసలు. మేము వెళ్ళినప్పుడు గుడి అయితే రెనోవేషన్ అవుతుంది. మళ్ళీ కొన్ని చేంజెస్ చేస్తున్నారు. గంటకి గంట అది కూడా ఊడిపోయి ఉండే, అదంతా సెట్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే అట్లా ఉండే, మొత్తం అంతా వర్క్ చేస్తూ. ఆఫ్టర్నూన్ కదా, ఎక్కువ క్రౌడ్ కూడా లేకుండే ఆ రోజు. ఎంతమందికి టెంపుల్స్కి వెళ్ళడం ఇష్టం నాలాగా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఇప్పుడు టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. స్వర్ణగిరి టెంపుల్ ఇది ఒక మోడర్న్ ఆర్కిటెక్చర్ మార్వల్ మాత్రమే కాదు, దీని వెనుక ఒక బ్యూటిఫుల్ స్పిరిచువల్ జర్నీ కూడా ఉంది. లొకేషన్ వచ్చేసి ఈ టెంపుల్ భువనగిరిలో మంచిర్యాల టు వరంగల్ హైవే దగ్గరలో ఉంది. స్వర్ణగిరి టెంపుల్ని మానేపల్లి ఫ్యామిలీ వాళ్ళు కట్టించారు. వాళ్ళకున్న డివోషన్తో ఒక మ్యాగ్నిఫికెంట్ స్పేస్ని క్రియేట్ చేయాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇట్ టుక్స్ ఆల్మోస్ట్ 9 to 10 years ఆఫ్ హార్డ్ వర్క్. ఇక్కడ మెయిన్ గాడ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఈ విగ్రహం చాలా మెజెస్టిక్గా ఉంటుంది. ఆల్మోస్ట్ తిరుమలలో ఉన్న ఫీల్, ఆ వైబ్ వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ గోపురం చాలా హైట్లో ఉంటుంది. ఎంట్రన్స్లో ఉండే హ్యూజ్ హనుమాన్ అండ్ గరుడ స్టాచ్యూస్ ఆర్ ద మేజర్ హైలైట్స్ ఫర్ ద ఫోటోస్ అండ్ వీడియోస్. స్వర్ణగిరి అంటేనే మౌంటైన్ ఆఫ్ గోల్డ్. ఇక్కడ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బెల్స్ ఇన్ ద స్టేట్ అయితే ఉంది. ఇది కొట్టినప్పుడు వచ్చే సౌండ్ చాలా డివైన్గా ఉంటుంది. బట్ మేము వెళ్ళినప్పుడు ఆ గంట మాత్రం లేదు, అది కొంచెం రెనోవేషన్లో ఉంది. మీరు ఈవినింగ్ టైమ్స్ వెళ్తే లైటింగ్ వల్ల టెంపుల్ లుక్ మొత్తం చేంజ్ అవుతుంది. ఆ పర్ఫెక్ట్ ఫర్ సినిమాటిక్ షూట్స్, వీడియోస్, వ్లాగ్స్, రీల్స్ చాలా బాగుంటుంది. నైట్ టైంకి పోతే మేము చాలాసేపు వెయిట్ చేసినాం కానీ లేట్ అయిపోతుందని ఇంటికి వచ్చేసినాం. మనకి తిరుపతి వెళ్ళే టైం లేనప్పుడు అంతే పీస్ఫుల్నెస్తో ఒక ప్లేస్ చూడాలి అని అంటే అది స్వర్ణగిరి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మన తెలంగాణలోనే ఇంత గొప్ప టెంపుల్ కట్టించారు అంటే నిజంగానే ప్రౌడ్ మూమెంట్. దర్శనం అయితే అయిపోయింది. బయటకు అయితే వచ్చేసినాం. ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం. అప్పుడే మీకు చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ ఏంది, ఎట్లా ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ అయితే మేము బిర్లా మందిర్ పోదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో ఫుడ్ ఇంటి దగ్గర నుండి పులిహోర చేసుకున్నాం, అదైతే తిన్నాం. అది తిని మధ్యలో టీ తాగేసి మళ్ళీ బిర్లా మందిర్ అయితే స్టార్ట్ అయిపోయాం. బిర్లా మందిర్ కూడా రినోవేషన్ స్టార్ట్ అయిపోయింది. దర్శనం అయితే తొందర అయిపోయింది కానీ రినోవేషన్ అయితే నడుస్తుంది అక్కడ. సో దట్ ఒక సైడ్ నుండి వెళ్ళేసి అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోవాలి. అక్కడ ఒక జ్యూస్ తాగేసి ఫైనల్లీ వీఆర్ డన్ విత్ ఆల్ ది 3 temples. ఇప్పటికే చీకటి అయిపోయింది. రిటర్న్ అయిపోయినాం ఇంటికి. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై బాయ్.